విజయవాడలో జనవరి 5, 2025న జరుగు హైందవ శంఖారావం సన్నాహక సమావేశం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో జరిగింది। ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ గారు, జనసంఘ నాయకులు సుధాకర్ చౌదరి గారు, గ్లోబల్ హిందూ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి గారు, ధర్మాచారి గారు, కృష్ణస్వామి గారు మరియు గ్రామీణ హిందువులు పాల్గొన్నారు। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, సనాతన ధర్మం హర హర మహాదేవ। ఈరోజు శనివారం దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ధర్మక్షేత్రం అనేటువంటి ఒక ఆవిర్భావ సభ అనేది ఒకటి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది। సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం భజన కార్యక్రమాలు కావచ్చు, ఊరూరా ధర్మం గురించినటువంటి ప్రచారం కావచ్చు, దాని తర్వాత ఈ ధర్మ పరిరక్షణకు ఈ ధర్మాన్ని వచ్చేసి మారుస్తున్నటువంటి ఇతర మత వ్యాప్తిని నిరోధించడానికి అన్య మతస్థులు మన గుళ్ళల్లో పనిచేస్తూ దాని తర్వాత ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి అక్రమాలను నిలువరించడానికి, మన గుళ్ళల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, దాని తర్వాత ఈ కల్తీలు, ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మానికి నష్టం వాటిల్లుతూ చేస్తున్నటువంటి ఏవేవైతే కార్యక్రమాలు అయితే ఉన్నాయో వీటన్నిటిని నిలువరించడానికి స్థానికంగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సంఘ్, దాని తర్వాత దాని పేరు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మేమంతా కలిసి ఒక తాటిపైకి వచ్చేసి ఈ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, ఊర్లన్నింటిలో కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, మత వ్యాప్తిని నిరోధిస్తూ మన గుళ్ళు, గోపురాల యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఈరోజు ధర్మక్షేత్రం అనేటువంటి ఒక ఆవిర్భావ సభను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది। ఈరోజు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, హిందూ భక్తులు, దాని తర్వాత హిందువులందరూ కలిసి వచ్చేసి ఈ సభను జయప్రదం చేయడం జరిగింది। రాబోయేటువంటి కాలంలో కార్యాచరణ గురించి కూడా చర్చించుకోవడం జరిగింది। భవిష్యత్తులో మేము రాయలసీమలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ యొక్క కమిటీలు అనేటువంటివి ఏర్పరచుకొని ఈ ధర్మం యొక్క పరిరక్షణ కోసం మేము కట్టుబడి ఉంటాము, పని చేస్తాము, ఒక సైనికుల్లాగా శ్రమిస్తాము, మన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి యావత్తు మంది హిందువులందరికీ మా యొక్క ధర్మక్షేత్రం యొక్క ఇదే మా యొక్క పిలుపు అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్। యావత్తు మంది హిందువులందరికీ నా యొక్క విజ్ఞప్తి, ధర్మక్షేత్రం, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, బజరంగ్ దళ్, సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరి తరఫున కూడా ఎందుకురా అంటే ఈరోజు ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి జనవరి 5వ తేదీన వచ్చేసి విజయవాడలో జరగనున్నటువంటి ఆ హైందవ శంఖారావాన్ని జయప్రదం చెయ్యాలా, మన హిందువుల యొక్క శక్తి ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలియజేయాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా వచ్చేసి ఆ సభకు హాజరయ్యి మన యొక్క సంఖ్యాబలాన్ని, మన యొక్క వాయిస్ను, మన యొక్క గలాన్ని మన ఫ్యూచర్ లో వచ్చేసి ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అని చెప్పేసి ప్రపంచానికి ఘోషించడానికి ఆ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తల్లి రావాలా, దానికి మేము మద్దతు ఇస్తున్నాము। విజయవాడలో జరుగుతున్నటువంటి 5వ తేదీ శంఖారావానికి అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా దేవరకొండ, చిట్టేచర్ల, బాగరాపేట నుంచి మేము హిందువులందరికీ పిలుపునిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్।